మర్రిగూడ బైపాస్లో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు గాయాలు కావడంతో నల్గొండ రూరల్ పోలీసులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. నల్గొండ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం రాత్రి సమయంలో హైదరాబాద్ నుండి చెన్నైకి సుమారు 35-40 మంది ప్యాసింజర్లతో వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రాత్రి 11:30 సమయంలో నల్గొండలోని మర్రిగూడ బైపాస్ వద్దకు చేరుకోగా బస్ డ్రైవర్ అతివేగం అజాగ్రత్తగా నడిపి బస్సును పల్టీ కొట్టించగా అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు కొంతమందికి తీవ్ర గాయాలు కాగా మరికొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే నల్గొండ రూరల్ ఎస్ఐ సైదాబాబు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాయాలైన వారిని నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నల్గొండ రూరల్ ఎస్ఐ సైదాబాబు తెలిపారు. హైదరాబాద్ నుంచి వెళ్ళింది నైట్ 9 గంటలకు. డిన్నర్ బ్రేక్ ఇచ్చాము. ఇక్కడ వచ్చినాక ఇక్కడ డ్రైవర్కు కంట్రోల్ కాక చెన్నై. ఎన్నింటికి జరిగింది ఇది 11:30 ఎంతమంది 40 మంది ఉన్నారు. కస్టమర్కి తాకేది. నైట్ కనీసం 11 పరిసర ప్రాంతాల్లో ఈ సంఘటన జరిగిందండి. ఈ పవన్ నెక్స్ట్ ఆపోజిట్లో వెహికల్స్ అన్నీ స్లో మూమెంట్లో రావాలి, ఈయన ఎక్కడి నుంచో పైనుంచి కూడా స్పీడ్గా ఓవర్ స్పీడ్తో వస్తున్నాడని చెప్పి ప్యాసింజర్లు చెప్పారండి. మేము స్థానికంగా ఉన్నాం. రాత్రి ఓవర్ స్పీడ్ రావడం, ఈయన టర్న్ చేసుకునేటప్పుడు లగేజ్ అంతా వన్ సైడ్ అయిపోయి చేశాడు. డ్రైవర్ కూడా డ్రింక్లో ఉన్నాడు అన్నట్టుగా కొంతమంది సమాచారం. అయితే ఈ ఆరెంజ్ ట్రావెల్స్ ఏదైతే ఉందో రాత్రి అయితే స్పందించలేదు. ఇమీడియట్గా మన లోకల్ రూరల్ ఎస్ఐ గారు సైదాబాబు గారు ఆయన సొంత ఖర్చులతో కొంతమందిని కూడా ట్రావెల్ చేశాడు, బయటికి పంపించారు. వేరే ఎక్కడికి వెళ్ళాలో గుంటూరు, నెల్లూరు అటు సైడ్ మొత్తం ఆయన ఆధ్వర్యంలో మంచిగా జరిగింది సార్. హాస్పిటల్లో కూడా వెంటనే తరలించారు ప్యాసింజర్లని. కొంతమంది స్వల్ప గాయాలతో ఇంకా హాస్పిటల్తోనే ఉన్నారు, చేశారు అన్నమాట.